SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. భక్తిని మించిన శక్తి లేదని నిరూపించిన శ్రీ 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 రెడ్డెమ్మ తల్లి. సంతానం లేని వారు శ్రీ 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 రెడ్డెమ్మ తల్లిని విశ్వాసంతో సేవిస్తే సంతానం తప్పనిసరిగా కలుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి టి మంజుల. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో వెలిసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ 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 రెడ్డమ్మ దేవస్థానం వెలిసి దాదాపు 500 సంవత్సరాలు కావస్తున్నదని స్థానికుల కథనం. ఆదివారం రోజున భక్తులు అమ్మవారిని వేల సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి టి మంజుల మాట్లాడుతూ శ్రీ 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 రెడ్డమ్మ దేవస్థానాన్ని దర్శించుకోవడం కోసం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు విరివిగా రావడం జరుగుతుందని, ప్రతి ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో రావడం జరుగుతుందని, ముఖ్యంగా సంతానం లేని వారు ఎక్కువగా రావడం జరుగుతుందని, సంతానం లేని వారు ఈ క్షేత్రానికి వచ్చి వరపడి ముడుపులు కడితే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని, అందువల్ల అమ్మవారికి సంతాన లక్ష్మిగా కూడా భక్తులు కొలవడం జరుగుతుందని, అమ్మవారిని నమ్ముకుని సేవిస్తే ఎలాంటి కష్టమైనా తీరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసమని తెలిపారు. ఈ ఆలయాన్ని 1,50,00,000 రూపాయల వ్యయంతో ప్రభుత్వ పునర్నిర్మించడం జరిగిందని, 1,20,00,000 రూపాయల వ్యయంతో ఆలయ ప్రాకార పనులు జరుగుతున్నాయని, అమ్మవారి పుష్కరిణి 25,00,000 రూపాయలతో ఆధునీకరించడం జరిగిందని, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించబోతున్నామని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మేడం చెప్తుంటే గుండెకి దానికి స్తంభాలు కూడా పిల్లలు చెప్పినాను కొబ్బరికాయకి పక్కన రాయి వేసుకుని కొట్టండి, కింద కొట్టండి కట్టేస్తారు వాళ్ళు దాన్ని కూడా చెప్పిన దూరం వేసుకోండి వాళ్ళు. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో వెలసినటువంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ 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 రెడ్డెమ్మ తల్లి పుణ్యక్షేత్రం. మరి రెడ్డెమ్మ తల్లి యొక్క జీవిత చరిత్ర మరి ప్రపంచ మానవాళి అంతటికీ కూడా ఆదర్శవంతంగా నిలబడినటువంటిది. మరి ప్రపంచ మానవాళి సక్రమంగా మనుగడ సాగించాలంటే భక్తికి మించినటువంటి శక్తి లేదని నిరూపించినటువంటి మహాన్వితురాలు. మరి దాదాపుగా శతాబ్దాల చరిత్ర కలిగినటువంటిది పుణ్యక్షేత్రం. మరి మనం కూడా ఈరోజు ఇక్కడ రెడ్డెమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. మరి అలాగే రెడ్డెమ్మ తల్లి యొక్క చరిత్ర ఏంటి, మరి రెడ్డెమ్మ తల్లి యొక్క పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది, మరి భక్తులు కూడా వేలల్లో రావడం జరుగుతూ ఉంది. వారానికి ఓ రోజు, ఆదివారం రోజు, బేస్తవారం రోజు కూడా. అలాగే మరి ముఖ్యమైనటువంటి కార్తీక మాసం కానీ, దసరా పండుగ సందర్భంగా కానీ ఇక్కడ అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. లక్షల్లో భక్తులు రావడం, దర్శించుకోవడం. మరి ఈ పుణ్యక్షేత్రం హుండీల ఆదాయం కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి ఆదాయాలు కూడా కోట్లల్లో ఉన్నాయి. మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేది కూడా మనం ఒక సమాచారాన్ని తీసుకుందాం. మరి ఆలయ ఈవో గారితో తీసుకుందాం. నమస్తే మేడం. మరి రెడ్డెమ్మ తల్లి పుణ్యక్షేత్రం అంటే దాదాపుగా 4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ భక్తుల నుంచి వచ్చే ఆదాయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి అమ్మవారిని నమ్ముకుంటే కోరినటువంటి కోరికలు కూడా తీరుతాయనేటువంటిది మరి భక్తుల యొక్క విశ్వాసం. మరి ఇక్కడ మీరు ఈ ఆలయాన్ని ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేశారు, భక్తులకు కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటి, మరి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం. కొంచెం దగ్గరికి ఓం శ్రీ రెడ్డమ్మ దేవతాయే నమః.
అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రెడ్డెమ్మ దేవతా దేవస్థానము చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానము. ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని మహిళలకు అమ్మవారు సంతానం ప్రసాదించి సంతాన లక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడికి ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారికి పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆదివారం రోజు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఎందుకంటే ఆదివారం రోజే ఇక్కడ పనిచేసేటువంటి దేవస్థానం నందు పనిచేసేటువంటి అర్చకులు ఆకుపసరు మందు ఇస్తారు. సంతానం లేనటువంటి మహిళలందరూ కూడా ఆ ఆకుపసరు మందు సేవించి ఇక్కడ ఆలయం వద్ద ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడే వరపడి అమ్మవారిని దర్శించుకుంటే తమకు సంతానం కలుగుతుందని నమ్మకము. అదేవిధంగా ఎంతోమంది సంతానం లేని వారికి అందరికీ కూడా ఇక్కడ అమ్మవారు సంతానాన్ని ప్రసాదించారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం తరపున పూర్తి స్థాయిలో వసతి సౌకర్యాలు అయితే లేవు, ఇంకా కల్పించాల్సినవి ఉండేవి. భక్తులందరికీ మరుగుదొడ్ల సౌకర్యం అది ప్రధాన సమస్యగా ఉండింది. గత సంవత్సరమే స్త్రీ పురుషులకు వేరువేరుగా ప్రత్యేకంగా మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము గత 3 సంవత్సరాల నుంచి 1,50,00,000 రూపాయలతో ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా 1,25,00,000 రూపాయలతో ప్రాకారం పనులు జరుగుతున్నాయి. కోనేరు కూడా 25 లక్షలతో దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేయడం జరిగింది. ఇంకా భక్తులు గత నెలలో సెప్టెంబర్ మాసంలోనే ఆలయానికి నూతన పాలక మండలి ఏర్పాటైంది. శ్రీ లంకిపల్లి రాజన్న నాయుడు గారు ఆలయ చైర్మన్గా మరియు 11 మంది సభ్యులుగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చైర్మన్ గారు వచ్చిన వెంటనే ముఖమండపానికి గ్రిల్లు లేకుండా ఉంటాయి. ఇక్కడ కోతులు బెడద ఎక్కువగా ఉండేవి. ఈ కోతులు బెడద ఎక్కువగా ఉండడం వల్ల గ్రిల్లు ఏర్పాటు చేయాలనేసి ఒక 1.5 నెలలోపే దాతల సహకారంతో ఈ ముఖమండపానికి గ్రిల్ ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి గదులను ఒక 4 గదులు అయితే ఉన్నాయి, అవి కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు దాతలను సంప్రదిస్తున్నారు. ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో భక్తుల వసతి కొరకు ఒక గాల్వనైజ్డ్ షెడ్ ఏర్పాటు చేయాలనేసి ఎస్టిమేషన్స్ కూడా వేయించున్నాము. దాన్ని త్వరలో రాబోయే 6 నెలల కాలంలో కూడా దాన్ని పూర్తి చేసి భక్తులకు వసతి కోసము మరియు ధార్మిక కార్యక్రమాల కోసము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా చైర్మన్ గారు మరియు అర్చకుల యొక్క ముఖ్య సంకల్పం ఏమంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన సౌకర్యం కల్పించాలి. ఆదివారం రోజు ఒక్కరోజైనా అన్నదానం వసతి ఏర్పాటు చేయాలనేది. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రతి దేవస్థానంలోనూ 6A దేవస్థానాలన్నింటిలో కూడా అన్నదానం పెట్టాలనేసి మాకు సూచనలు ఇచ్చి ఉన్నారు. ఈ ఒక 2-3 నెలల నుంచి తర్వాత ఈ కావాల్సిన వసతులన్నీ కూడా సమకూర్చుకొని అన్నదానం సౌకర్యం కూడా భక్తులకి ఏర్పాటు చేయగలమని, ఇంకా భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడానికి పాలక మండలి సహకారంతో కృషి చేస్తామని, భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. మేడం, ఎందుకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నట్టు ఉన్నాయి? గత 3 నెలల నుంచేనే వర్క్ స్టార్ట్ అయిండేవి సార్. ఇది పెండింగ్లో ఏం లేవు. కొంచెము కొండ ప్రాంతంలో ఉండడం వల్ల ఒకవైపు ఏమో కొండలు ఉన్నాయి, ఒకవైపు ఏమో చాలా లోతు, దాదాపు 30 అడుగుల లోతు పోయింది. పక్క లోతులో బేస్మెంట్ వేసినారు. అందువల్ల జరుగుతుంది వర్క్ కంటిన్యూస్ జరుగుతుంది. ఆదివారం కాబట్టి ఈ రోజు భక్తులకు ఇబ్బంది అని వర్క్ నిలిపేస్తున్నారు. మేడం, ఇప్పుడు దాదాపుగా ఇది ఎండోమెంట్లోకి చేరి కూడా దాదాపు 30-40 సంవత్సరాల దాకా కూడా అయినట్లుంది. మరి ఎందుకు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాలేకపోయింది అంటారు? అభివృద్ధి జరుగుతూ ఉంది సార్, పూర్తి స్థాయిలో ఎండ జరుగుతూ ఉంది. అభివృద్ధి ఏదో దాతలే రూమ్లు కూడా కట్టించిన్నారు. కానీ ఇప్పుడు కొంచెము భక్తులకు విశాలంగా ఉండాలనేసి ప్రాకారం కట్టించేస్తే ముందర ఇదంతా ఈ కొండ ప్రాంతం అయినందు వల్ల ఎగుడు దిగుడుగా ఉండింది. అదంతా బాగా ఫ్లాట్గా చేయడం కోసం భక్తుల సౌకర్యం కోసమే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి. మేడం, ఇప్పుడు ఇక్కడ వార్షిక ఆదాయం ఎంత ఉండాలి మేడం? దాదాపు గత సంవత్సరం 24-25 సంవత్సరానికి సంబంధించి 73,45,000 వార్షిక ఆదాయం.
మరి మీరు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ చేశారు? నేను ఇక్కడ 2022 జూలై 1వ తారీఖున ఇక్కడ నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. నేను వచ్చిన తర్వాతే అమ్మవారు నాకు కల్పించిన మహద్భాగ్యం ఏమంటే అమ్మవారి ఆలయం పునర్నిర్మించడానికి శంకుస్థాపన చేయడం కానీ అమ్మవారి ఆలయం పునర్నిర్మించడం జరిగింది. దాంట్లో నేను పాలు పంచుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు చేసినటువంటి ప్రాకారంలో కూడా 1,25,00,000 ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా మనకు అజాదిక అమృత మహోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తి అందువల్ల ఒక జిల్లాకు ఒక కోనేరు డెవలప్ చేస్తామని గవర్నమెంట్ వస్తే మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇక్కడ కోనేరుని సెలెక్ట్ చేసి ఉన్నతాధికారులు దాన్ని కూడా 25 లక్షల రూపాయలతో విస్తరించడం జరిగింది కోనేరుని. అదేవిధంగా భక్తులకి మరుగుదొడ్ల సౌకర్యం కోసం అనేసి ఒక 38 లక్షల రూపాయలతో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు దాతల సహకారంతోనే గాల్వనైజ్డ్ షెడ్ ఏర్పాటు చేయాలనేసి భక్తులు వసతి కోసం నైట్ టైం వచ్చిన వాళ్ళ కోసం ఉండడానికి అనేసి కొన్ని రూములు కూడా కట్టించాలనేసి ప్లాన్ వేయించున్నాము. అవి చేస్తున్నాం. మేడం, ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా పర్యాటకులు కూడా రావడం జరుగుతూ ఉంది అంటున్నారు. మరి వాళ్ళకు సంబంధించి కూడా మీరు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా? పర్యాటకులు తక్కువ వచ్చేది, అందులో అమ్మవారి దర్శనం కోసం వచ్చే వాళ్ళే ఎక్కువ మంది వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తేనా. మరి మీరు బాధ్యత తీసుకున్నారు అమ్మవారి యొక్క మరి ధర్మకర్తగా, ఈ ఆలయ ధర్మకర్తగా. మరి ఏ విధమైన మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అనేది కూడా అభివృద్ధి కార్యక్రమం చెప్పేది మేడం గారు చెప్పినట్టు షెడ్ ఆ షెడ్ అంటే ప్రతి ఆదివారం అన్నదానం చేయాలనుకుంటున్నాం. ఇంకా ఏమైనా మీరు ఇంకా ఇప్పుడు టాయిలెట్ రూమ్స్ కానీ పరిపాలన చేస్తూ ఉన్న వాళ్ళు ఈ గ్రామానికి వాళ్ళ సందర్శన వచ్చినప్పుడు అమ్మవారిని ఈ పొలాల కథ చూసి అమ్మవారిని మేము పెళ్ళాడాలని వాళ్ళు ఇష్టపడ్డారు. లేదు నేను రెడ్డమ్మ తల్లి, నేను శివభక్తులుగా శివుని పూజ చేసుకుంటూ అలాగే నేను ఇక్కడ చేసుకుంటాను, పెళ్లి ఇలాంటివంతా నేను చేసుకోనని అమ్మవారు చెప్పడం జరిగింది. అలా చెప్పినంటే ఇలా కాదు, నువ్వు మాకు ఆనందం కావాలని చెప్పి వాళ్ళు వచ్చి అమ్మవారి పైన అటాక్ చేయడం జరిగింది. అమ్మవారు వాళ్ళకి దొరకలేదు. అమ్మవారిని తీసుకెళ్లేసి ఆమెకు పెళ్లి చేసుకుని రాణివాసం కల్పిస్తూ మేము మా కోట్లో పెట్టుకుంటామనేసి వచ్చి అమ్మవారిని అడిగారు. అమ్మవారు వచ్చేసి పెద్ద భూస్వాములు కాబట్టి అయ్యా మేము మీ తిరుపతికి మేము ఇవ్వమనేసి వాళ్ళు నిరాకరించి పంపించేసారు. పంపించినప్పుడు ఆమె యథా ప్రకారంగా పొలాల దగ్గరికి వచ్చేసి పొలంలో స్నానం చేసి కాలక్షేపం చేస్తుంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు బందోబస్తు వచ్చేసి అమ్మని తీసుకెళ్లాలనేసి ఒక ప్లాన్తో వచ్చారు. ప్లాన్తో వచ్చినప్పుడు అమ్మవారు పసిగట్టించారు. వీళ్ళు మా ఇంటి దగ్గర గొడవ జరిగింది, నా కోసమే వస్తున్నారనేసి ఆమె పసిగట్టేసి శివపార్వతీలకు అమ్మ బాగా ఆరాధించారు. ఆ శివపార్వతులను అమ్మవారిని వేడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసి కొండ స్వామి లాస్ట్ వరకు కొండకు వచ్చి తల్ల కొట్టింది. స్వామి నన్ను కాపాడండి లేదంటే చంపేసుకున్నప్పుడు అప్పుడు శివపార్వతుల ఆజ్ఞతో గుండు రెండుగా చీలినప్పుడు అమ్మవారు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తుంటే వీళ్ళు బండ్లు లోపలికి వెళ్ళారు. అమ్మ నన్ను కాపాడి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నావు అనే కొడుకు అమ్మవారిని లోపలికి వెళ్ళిన తర్వాత గుండు టోటల్గా క్లోజ్ అయిందిగా కొద్ది దూరం అమ్మవారు పోయిన రూపం, ఆ రూపంలో పోయిన వీళ్ళంతా బందోబస్తులు వెనక్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ప్రయత్నము తిరేందులు అంతా మందుగుండులతో ఏదో చేశారు. ఎక్కడ కానీ కొండ చెమకనప్పుడు అప్పుడు నవాబు కాళ్ళ మీద పెట్టిన అమ్మ నీకు చెర పెట్టిన దానికి ఎక్కడే కానీ తప్పు జరిగింది, మా తప్పుకు ప్రాయక్షితంగాను ఈ చెర్లోపల్లి గ్రామంకు ఎలాంటి శిస్తు విధించను అనేసి ఆమెను కాళ్ళ పైన వేడుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అమ్మవారు లోపల గృహలోనే ఉంది. మా వంశీకులకు అంటాను మా ఊర్లో పలాని ఇంట్లో ఏమో లేదనేసి గుడికి మా ఊళ్ళో అంతా ఆరాధించినప్పుడు మా పెద్దలకు తెలియదు పలానా కొండలో నేను చేరాను, పలానా వాళ్ళ నుంచి చరణించాను. అప్పుడు ఆమె చెప్పింది వాళ్ళకి పిల్లలు లేని వారికి ఒక ఆకుపసరు, పిల్లలు పుట్టిన దాకా హౌస్ ముందు ఒక ఆకుపసరు అనేసి అవి 2 ఆకులు ఇచ్చేసి మా పూర్వకులు చిన్న రాయి మాదిరిగా పెట్టుకునేసి ఇక్కడ పూజలు చేస్తూ ఇదే ప్రకారం ఆదివారం నిత్యం అక్కడ పసరిస్తుంది. ఆదివారం పసరు సేవించే వాళ్ళు పొరగడపన ఇంటి దగ్గర నుంచి వచ్చేసి అక్కడ పసరు తీసుకొనేసి పల్లె నుంచి వచ్చేసి ఇక్కడ పొలంలో తడిబట్టంతో స్నానం చేస్తూ వాళ్ళు తీసుకొచ్చిన పూజ సామాగ్రి చేతిలో పట్టుకుని రావి చెట్టు వేప చెట్టు 2 ఉన్నవి. ఆ రెండింటికి ప్రదర్శన చేసి ఇక్కడ వరపడినప్పుడు అమ్మవారు వచ్చేసి ఏదో ఒక రూపం వాళ్ళకి
ఒక పండు కాయ బట్టకి రూపంలో కనిపించని వాళ్ళ వెంటనే నిద్రలేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలా కనపడడం వలన అమ్మవారు సాక్షాత్తు సంతాన భాగ్యం కలిగించినట్లు అతి నమ్మకం. అమ్మవారి లోపల వచ్చిన తర్వాత మా పూర్వీకులు వంశపారకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు చేస్తారు. 17వ శతాబ్దం ప్రధానంగా సంతానం కోసం అది. మళ్ళీ మిగతా వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య